మీకు తెలుసా? సుసన్న వెస్లే, సామ్యుయల్ వెస్లే, వారికి 18 మంది పిల్లలు అంటారు. చాలామంది పిల్లలు చనిపోయారు, అయితే 12 మంది పిల్లలు మిగిలేరట. ఆ 12 మంది పిల్లల కొరకు ఆ తల్లి రాత్రి 10ంటికి ప్రార్థన ప్రారంభించేదట. ఒక్కొక్క బిడ్డ దగ్గర గంట సేపు మోకరించేది. దేవా, ఈ బిడ్డను అయ్యా, ఇంగ్లాండ్ దేశం కమ్యూనిస్టు భావజాలాల వైపు వెళ్తుంది, నిన్ను విడిచి నీకు దూరంగా వెళ్ళిపోతుంది. ఈ దేశం అలా వెళ్ళిపోకుండా, ఒకవేళ దేశం వెళ్ళిపోయినా నా పిల్లలు అలా వెళ్ళిపోకుండా నా పిల్లలు నీలో పెంచవని ఒక్కొక్క బిడ్డ దగ్గర అర్ధగంట, గంట, 10ంటికి ప్రార్థన ప్రారంభిస్తే విచిత్రం తెలుసా? తెల్లవారి 4-5 దాకా ఆ ప్రార్థనలోనే గడిపేదట. 5ంటికి ఆ ప్రార్థనలో నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి అవన్నీ రెడీ చేస్తూ ఉండేదట. సుసన్న వెస్లే రాత్రి అంతా ప్రార్థనలో గడిపేది అని విన్నారు కదా. మీరు ఎప్పుడైనా మీ పిల్లల కొరకు రాత్రి అంతా ప్రార్థనలో గడిపిన జ్ఞాపకం ఉందా? వాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళ విషయమే మోకరిస్తూ, అయ్యా నా పిల్లలు నీలో పెరగాలని, పిల్లల కొరకు రాత్రంతా నిద్రతో పెరగాలని పిల్లలు చంపుకొని ప్రార్థించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే, ఈ తల్లి కడుపున పుట్టిన పిల్లల్లో 2 ఇంగ్లాండ్ దేశాన్ని తల్లకిందులు చేసే గొప్ప దైవజనులుగా దేవుడు మార్చాడు. వారిలో ఒక అబ్బాయి పేరే వెస్లే, జాన్ వెస్లే. మరొక అబ్బాయి పేరు చార్లెస్ వెస్లే. 2 అన్నదమ్ముళ్ళు కమ్యూనిస్టు భావజాలాల వైపు వెళ్తున్నటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభు తట్టు త్రిప్పి, ఇంగ్లాండ్ దేశం ద్వారా ప్రపంచానికి సువార్తీకరణ అందించే కార్యక్రమంలో ఈ యవ్వన బిడ్డలు 2 ప్రధాన భూమికి పోషించారు. ఎందుకు ఆ బిడ్డలు అంత అద్భుతమైన వ్యక్తులుగా మార్చబడ్డారో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రార్థనలో పెంచారు. తల్లి, నీ పిల్లలు నువ్వు ఎక్కడ పెంచుతున్నావు? టీవీ దగ్గర. తల్లి, నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు? సినిమాల దగ్గర. నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు? సీరియల్ దగ్గర. నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు? సోషల్ మీడియా దగ్గర. ఎక్కడ పెంచుతున్నావు? అయ్యా, అమ్మా, నా వైపు చూడు. ఒకవేళ ఈ రోజు వరకు మీరు చేయకపోయినా ఈ వాక్యం విని ఈ రాత్రి నుండే మీ పిల్లల కొరకు, మీ పసి పిల్లల ప్రాణం కొరకు భార్యాభర్తలుగా కలిసి ప్రతి దినం ప్రార్థన చేయగలిగితే మీ ఇంటిని ఓ సుసన్న వెస్లే కుటుంబంలాగా దేవుడు దీవించును గాక. మీ ఇంటిని ఆయన నామ ఘనత కొరకు అమరామో యోకెబెదెలు కుటుంబంలాగా దేవుడు దీవించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్.